హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. మై సెల్ఫ్ సురేష్ కుమార్. మరి అదేవిధంగా మనము సాలార్జంగ్ రీఫార్మ్స్ గురించి చెప్పుకుంటున్నాం. సాలార్జంగ్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏంటి, సాలార్జంగ్ సంస్కరణలు ఏంటి అనే ఒక టాపిక్ను మనం చర్చిస్తున్నాం. ఆల్రెడీ కొంతమేర ప్రీవియస్ క్లాస్లో మనం చర్చించుకోవడం జరిగింది. ఈ యొక్క క్లాస్లో భాగంగా మనం సాలార్జంగ్ తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్లో భాగంగా మనకు ప్రధానంగా ఇన్ 1868లో హీ అపాయింటెడ్ 4 మినిస్టర్ ఆన్ ద నేమ్ ఆఫ్ సాదర్ ఉల్ మహూమ్ అనే ఒక పేరుతోటి ఏంటండి, సాదర్ ఉల్ మహూమ్ అనే ఒక పేరుతోటి 4 మినిస్టర్స్ని అపాయింట్ చేసిండు. వీళ్లకు సహాయంగా ఉండడం కోసం సెమీ సాదర్ ఉల్ మహూమ్ ఏంటండి, సెమీ సాదర్ ఉల్ మహూమ్ అని వీరికి సహాయంగా ఉండడం కోసము, ఎవరికి సహాయంగా ఉండడం కోసం ఈ యొక్క 4 మినిస్టర్స్కు. సరే, మరి ఎవరు ఆ 4 మినిస్టర్స్ అంటే మనకు వచ్చేసరికి ప్రీవియస్ ఎస్ఐ ఎగ్జామ్లో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అడిగినటువంటి క్వశ్చన్ అక్కడ అడిగారు. అదేవిధంగా గ్రూప్ 2 ఎగ్జామ్లు కూడా అడిగారు. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి నవాబ్ షంషేర్ జంగ్. ఎవరండి మినిస్టర్ ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఎవరు? నవాబ్ షంషేర్ జంగ్. అదేవిధంగా జ్యుడిషియరీ న్యాయశాఖ మంత్రి, జ్యుడిషియరీ మీన్స్ న్యాయశాఖ, న్యాయశాఖ మంత్రిగా నవాబ్ బషీర్ ఉద్దౌలా. హూ ఈజ్ జ్యుడిషియరీ మినిస్టర్? న్యాయశాఖ మంత్రి ఎవరండి? నవాబ్ బషీర్ ఉద్దౌలా. అదేవిధంగా ఇంపార్టెంట్ అయినటువంటి రెవెన్యూ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నవాబ్ ముకరవ్ ఉద్దౌలా. నవాబ్ ముకరవ్ ఉద్దౌలా. ఏ డిపార్ట్మెంట్ అండి? రెవెన్యూ డిపార్ట్మెంట్. అదేవిధంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ వచ్చేసరికి నవాబ్ షంషేర్ జంగ్. ఎవరండి? నవాబ్ షాహెబ్ జంగ్. ఎవరు? ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఎవరు? నవాబ్ షాహెబ్ జంగ్. పోలీస్ ఎవరు? నవాబ్ షంషేర్ జంగ్. జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ ఎవరు? నవాబ్ బషీర్ ఉద్దౌలా. రెవెన్యూ వచ్చేసరికి నవాబ్ ముకరవ్ ఉద్దౌలా. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ వచ్చేసరికి నవాబ్ షంషేర్ జంగ్. ఈ విధంగా 4 మెంబర్స్ మినిస్టర్స్ నియమించాడు. ఇది పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క 4 మెంబర్స్ మినిస్టర్స్ ఏ నేమ్ తోటి అపాయింట్ అయ్యారు? సాదర్ ఉల్ మహూమ్ అనే ఒక పేరుతోటి. మరి వీళ్ళకు సహాయంగా ఉండేటువంటి మినిస్టర్స్ ఎవరు? సెమీ సాదర్ ఉల్ మహూమ్. అదేవిధంగా సాలార్జంగ్ తీసుకొచ్చినటువంటి ఎకనామిక్ రీఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు అంటే ఏంటండి సార్? రైతులకు ఏం చేసింది సార్ అంటే ఫార్మర్స్ వేర్ గివెన్ క్రాప్ ఫీల్డ్స్ టు ఇజారా. ఆల్రెడీ వి డిస్కస్డ్ ఇజారా. వాట్ ఈజ్ మీన్ బై ఇజారా? ఇజారా అంటే ఏంటి సార్? కౌలుకు ఇవ్వడము. కౌలుకి ఇచ్చేటువంటి ల్యాండ్స్ని ఏమంటాం సార్ మనం? ఇజారా అంటాం. ఆల్రెడీ మనం ల్యాండ్స్ దగ్గర నిజామ్స్కి సంబంధించిన ల్యాండ్ సంబంధించిన వర్డ్స్ దగ్గర మనం చెప్పుకోవడం జరిగింది. రైతులకు ఏం చేసింది సార్? ప్రభుత్వ భూములను ఇజారాకి ఇచ్చి వాళ్ళను ఎటువైపు ప్రోత్సహించిండు, ఎటువైపు ఎంకరేజ్ చేసిండండి? కమర్షియల్ క్రాప్స్ వైపు ఎంకరేజ్ చేసిండు. మరి రైతు బాగుపడ్డ ప్రదేశంలోనే ఏంటి సార్? ముందు రాజ్యం బతకాలంటే ఏంటి సార్? ఒక సామెత ఉంది తెలంగాణ ప్రాంతంలో, తెలుగులో, ఎద్దేడిచిన చోట వ్యవసాయం నిలవదు, రైతు ఏడిచిన చోట రాజ్యం నిలవదు అంటుంటారు. అందుకోసమని మరి రైతు చల్లగా బతకాలి. మేజర్గా ఇప్పుడంటే గవర్నమెంట్కు అనేకమైన ఇండస్ట్రీసు, అనేకమైన కంపెనీసు, అనేకమైనటువంటి వివిధ రంగాల నుంచి గవర్నమెంట్ ఇన్కమ్ సోర్స్ ఉంది. ఒకప్పుడు వన్స్ అపాన్ ఏ టైం ఏంటి సార్? గవర్నమెంట్కు మేజర్ ఇన్కమ్ సోర్స్ ఏంటి సార్? అగ్రికల్చర్ మీద ట్యాక్స్ ఉండేది. దేని సార్? వ్యవసాయం పై నుంచి వచ్చేటువంటి ట్యాక్సే వాళ్ళకు మెయిన్ ఇన్కమ్ సోర్సు అప్పుడు రాజ్యంలో. అందుకోసమే రైతులకు పంట పండాలి కాబట్టి రైతులు మరి సాదాసీదా పంటలు కాకుండా ఏ పంటలు పండించాలని ప్రోత్సహించిండు సాలార్జంగ్ వన్ అంటే కమర్షియల్ క్రాప్స్. వాట్ ఈజ్ మీన్ బై కమర్షియల్ క్రాప్స్? కమర్షియల్ క్రాప్స్ అంటే ఏంటండి? వాణిజ్య పంటలు. మరి వాణిజ్య పంటలు అనే అంశాన్ని కూడా మనం తీసుకున్నట్టయితే ఏంటండి? కాటన్ వాణిజ్య పంటనా, కమర్షియల్ క్రాపా? అవును, కాటన్ కూడా వన్ ఆఫ్ ది కమర్షియల్ క్రాప్. ఇట్లా అనేకమైనటువంటి సీడ్స్ కానీ అవన్నీ కూడా మనకు కమర్షియల్ క్రాప్స్ కిందకి రావడం జరుగుతుంటుంది. మరి అలాంటి పంటలు పండించినట్టయితే రైతులకు డబ్బులు వస్తూ ఉంటాయి. రైతులకు డబ్బులు రావడం ద్వారా వాళ్ళు ట్యాక్స్ అనేది, శిస్తు అనేది కడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళను అటు సైడ్ ఎంకరేజ్ చేసిండు. అందుకోసం మనం ఇజారా అంటుంటాం. మరి అదేవిధంగా సెంట్రల్ ట్రెజరీని ఏర్పాటు చేసిండు. సెంట్రల్ ట్రెజరీని ఏర్పాటు చేసిండు మనకు సాలార్జంగ్ వన్. అదేవిధంగా సెంట్రల్ ట్రెజరీని ఏర్పాటు చేసి ద్రవ్య విధానాన్ని సంస్కరించిండు. ఈ సెటప్ ఏ సెంట్రల్ ట్రెజరీ అండ్ రీఫార్మ్డ్ మానిటరీ పాలసీ అంటే కేంద్ర టంకశాలను ఏర్పాటు చేసి సెంట్రల్ ట్రెజరీని ఏర్పాటు చేసి దేన్ని సంస్కరించిండు? ద్రవ్య విధానాన్ని సంస్కరించిండు. మరి ద్రవ్య విధానాన్ని సంస్కరించి దేన్ని మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకు నిజామ్స్ యొక్క
కరెన్సీ ఏంటి సార్? ఒకప్పుడు ఉస్మానియా సిక్కా, తర్వాత అలీ సిక్కాను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఉస్మానియా సిక్కా అనే ఒక పేరుతోటి మనకు ఈ విధంగా సార్, మనకు ఉస్మానియా సిక్కాకు సంబంధించి ఈ విధంగా ఇది మనకు అప్పుడు ఉన్నటువంటి 10 రూపాయల నోట్ అండి. ఉస్మానియా సిక్కా, దీని వచ్చేసరికి మనం ఉస్మానియా సిక్కా అంటుంటాము. మరి నిజామ్స్ యొక్క కరెన్సీ ఏంటి అండి? ఒకప్పుడు ఉస్మానియా, తర్వాత అలీ సిక్కా. ఏంటండి నిజామ్స్ యొక్క కరెన్సీ ఏంటి? అలీ సిక్కా. అంతకుముందు ఉస్మానియా సిక్కా, తర్వాత మనకు అలీ సిక్కా అనేది మనకు ఇది. మరి అదేవిధంగా రైత్వారీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసిండు. వాట్ ఈజ్ మీన్ బై రైత్వారీ సిస్టమ్? ఈ యొక్క సిస్టమ్ కోసం మనకు బటాయి సిస్టమ్, అదేవిధంగా రైత్వారీ సిస్టమ్ అని ఉంటాయి. 1853 వచ్చాక మనకు సాలార్జంగ్ తన యొక్క రీఫార్మ్స్లో భాగంగా బటాయి సిస్టమ్ అంటే ఏంటి సార్? రైతులు ఓన్లీ దే పద్ధతిలో గవర్నమెంట్కి ట్యాక్స్ చెల్లించాలంటే కేవలం దేని రూపంలో సార్? వస్తు రూపంలో, అది ధాన్య రూపంలోనే ఖచ్చితంగా వాళ్ళు ట్యాక్స్ చెల్లించాల్సి ఉండే. ఇతను వచ్చినాక ఏం చేసింది సార్? రైత్వారీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసి, రైత్వారీ సిస్టంలో భాగంగా నువ్వు ధాన్య రూపంలోనైనా ట్యాక్స్ చెల్లించవచ్చు, ధన రూపంలోనైనంటే నువ్వు మనీ రూపంలో కానీ, క్రాప్ రూపంలో కానీ, పంటల రూపంలో కానీ, అంటే నువ్వు ధాన్యం రూపంలో కానీ, ఫుడ్ గ్రెయిన్స్ రూపంలో కానీ నువ్వు ట్యాక్స్ని చెల్లించవచ్చు. అప్పటి వరకు ఓన్లీ ట్యాక్స్ కలెక్షన్ అనేది ఏ రూపంగా ఉన్నది? ట్యాక్స్ కలెక్షన్ అనేది ఏ విధంగా ఉండేది? ఓన్లీ మనకు పంటల రూపంలోనే తీసుకునేవాళ్ళు. ఏంటి సార్? కేవలం ధాన్యాన్నే ట్యాక్స్గా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేసిండు? రైత్వారీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసి నువ్వు ట్యాక్స్ను ధాన్య రూపంలో చెల్లించినా ఓకే, అదేవిధంగా నువ్వు మనీ విషయంలో మనీ రూపంలో చెల్లించినా ఓకే, అంటే నువ్వు కరెన్సీ రూపంలో చెల్లించినా ఓకే, లేదంటే నువ్వు ఫుడ్ గ్రెయిన్స్ విషయంలో నువ్వు చెల్లించినా కూడా ఓకే అని ఒక కొత్త సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసిండు. ఇగో ఇది అలీ సిక్కా అండి. ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న చూడండి, మీకు కాల్డ్ అలీ సిక్కా. నిజామ్స్ యొక్క కరెన్సీ ఏంటి? అలీ సిక్కా. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే పోలీస్ రీఫార్మ్స్, పోలీసు సంస్కరణలు, తెలుగులో మనం ఏమంటండి? పోలీసు సంస్కరణలు అంటూ ఉంటాం. పోలీసు సంస్కరణలు, వీటిని ఏమంటామండి? పోలీస్ సంస్కరణలు అంటాం. మనకు పోలీస్ సంస్కరణలో భాగంగా ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్కు ఒక కొత్త పేరు తీసుకొని వచ్చిండు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏమని పిలిచిండు? మహక్కమ్ ఈ కొత్వాలీ అని ఒక పేరుతోటి పిలిచిండు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నాడు సార్? పోలీస్ రీఫార్మ్స్లో భాగంగా పోలీస్ సంస్కరణలు తీసుకొని వచ్చి ఏమన్నాడు? మహక్కమ్ ఈ కొత్వాలీ అన్నాడు. మహక్కమ్ ఈ కొత్వాలీ. ఈ విధంగా మనకు ఏమని పిలిచింది సార్? మహక్కమ్ ఈ కొత్వాలీ అనే ఒక కొత్త సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసిండు. మహక్కమ్ ఈ కొత్వాలీ మీన్స్ ఏంటండి? పోలీస్ డిపార్ట్మెంట్. మరి కొత్వాల్, కొత్వాల్ అంటే ఎవరండి? పోలీస్ కమిషనర్. వాట్ ఈజ్ మీన్ బై కొత్వాల్? మీకు ఎప్పుడు చూసిన పేపర్లో హైదరాబాద్ కొత్వాల్, హైదరాబాద్ కొత్వాల్ అంజని కుమార్ అని మీరు పేర్లు వింటుంటారు. ఇట్లా సైబరాబాద్ రాచకొండ, సజ్జనార్ అనుకుంటే ఇట్లా మీరు నేమ్స్ వింటుంటారు. కొత్వాల్ అంటే ఏంటి సార్? కొత్వాల్ అంటే వాళ్ళ పేరు కాదు, చాలామందికి అంటారు. కొత్వాల్ మీన్స్ పోలీస్ కమిషనర్. మరి అదేవిధంగా మరి జిల్లాలలో ఎవరు ఉంటారండి? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు ఉంటారు. ఇన్ డిస్ట్రిక్ట్స్ ఎవరు ఉంటారు? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు ఉంటారు. మరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును మనకు ఏమనంటే మహత్మీన్ అన్నాడు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును ఏమన్నాడండి? ఎస్పీలను ఏమన్నాడు? మహత్మీన్ అన్నాడు. ఎస్పీలను ఏమన్నారు? ఏ కొత్త విధానాన్ని తీసుకొచ్చిండు? మహత్మీన్ అనే ఒక పేరుతోటి ఏ వ్యవస్థను తీసుకొచ్చిండు? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ను మహత్మీన్ అన్నాం. కొత్వాల్ మీన్స్ పోలీస్ కమిషనర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే మహత్మీన్. మరి అదేవిధంగా మరి పోలీస్ ఫోర్స్ను కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిండు. పోలీస్ ఫోర్స్ని వచ్చేసరికి ఏ నేమ్ తోటి ఇంట్రడ్యూస్ చేసిందంటే నిజామత్ అనే ఒక పేరుతోటి. ఏ పేరుతోటి అండి? నిజామత్ అనే ఒక నేమ్ తోటి మనకు పోలీస్ ఫోర్స్ను కూడా ఇంట్రడ్యూస్ చేసిండు. మరి అదేవిధంగా కమిషనర్ వచ్చేసరికి కొత్వాల్ అన్నాం, మహత్మీన్ అనే వచ్చేసరికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్నాం. మరి ఎక్కువ శాతం మీరు వింటూ ఉంటారు పేర్లు అమీన్ సాఫ్, అమీన్ సాఫ్, అమీన్ సాఫ్ అంటుంటారు. వాట్ ఈజ్ మీన్ బై అమీన్? అమీన్ అంటే ఏంటంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఏంటండి అమీన్ అంటే ఏంటి? ఇన్స్పెక్టర్ని ఏమన్నారు? పోలీస్ రీఫార్మ్స్లో సాలార్జంగ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి పోలీస్ రీఫార్మ్స్లో భాగంగా అమీన్ సాఫ్ అంటే ఎవరు? అమీన్ అంటారు, కానీ అందరం కూడా అమీన్ సాఫ్ అంటుంటాం మనం. ఎవరు? ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహత్మీనన్. కొత్వాలీ అంటే ఏంటిది?
పోలీస్ కమిషనర్. అదేవిధంగా చూసుకుంటే మహక్కామ్ ఈ కొత్వాలే అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటుంటాం. మరి పోలీస్ ఫోర్స్ని ఏమంటాం అంటే పోలీస్ యొక్క దళాన్ని ఏమంటాం? పోలీస్ యొక్క దళాన్ని ఏ పేరుతో ఏర్పాటు చేసిండు? నిజామత్ అని ఒక నేమ్ తోటి. సరే, మరి పోలీస్ స్టేషన్ని ఏమన్నారు? మరి ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజలకు లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్స్ ఇంట్రడ్యూస్ జరిగింది. అప్పటి వరకే ఉన్నాయి పోలీస్ స్టేషన్లు. కానీ పోలీస్ రీఫార్మ్స్లో సాలార్జంగ్ తీసుకొచ్చిన పోలీస్ రీఫార్మ్స్లో భాగంగా పోలీస్ స్టేషన్ను చౌకీలు అన్నారండి. ఏమన్నారు? పోలీస్ స్టేషన్ ఏమన్నారు? చౌకీ. పోలీస్ స్టేషన్ అంటే చౌకీలు అని పిలిచినటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్ను మనకు చౌకీలని పిలిచినటువంటి పరిస్థితి. ఈ విధంగా మనకు పోలీస్ రీఫార్మ్స్ని తీసుకొచ్చిండు. మరి అదేవిధంగా పోలీస్ రీఫార్మ్స్ తర్వాత మనం ప్రధానంగా చర్చించుకున్నటువంటి రీఫార్మ్స్ మనకు జ్యుడిషియరీ రీఫార్మ్స్. ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? సురేష్ కుమార్ తీసుకొచ్చిండా? మన క్లాస్లో ఉన్న సురేష్ కుమార్ అంటే నేను తీసుకొచ్చిన రీఫార్మ్స్ ఎవరు తీసుకొచ్చారు? ఒక్కసారి రిమెంబర్ చేసుకోండి. ఎవరు తీసుకొచ్చారు? సాలార్జంగ్ 1 తీసుకొచ్చిండు. సాలార్జంగ్ 1 తీసుకొచ్చిండు. సాలార్జంగ్ 1 అంటే ఎవరు? దివాను. ఎవరికి? ఏ రాజ్యానికి దివాను? బ్రిటిష్ ఇండియాకు దివానా? నిజాం రాజ్యానికి దివానా? నిజాం రాజ్యానికి దివాను. సరే, మరి జ్యుడిషియరీ రీఫార్మ్స్ మనం తెలుగులో వచ్చేసరికి దీన్ని న్యాయ సంస్కరణలు అంటుంటాం. ఏ సంస్కరణలు అంటాం మనం? న్యాయ సంస్కరణలు. జ్యుడిషియల్ రీఫార్మ్స్ను తీసుకొని వచ్చిండు ఎవరండి? సాలార్జంగ్ 1. జ్యుడిషియల్ రీఫార్మ్స్లో భాగంగా మనకు సుప్రీం కోర్టును ఏర్పాటు చేసిండు నిజాం రాజ్యంలో. ఏ కోర్టును ఏర్పాటు చేసిండు? సుప్రీం కోర్టును ఏర్పాటు చేసిండు. సార్, మరి సుప్రీం కోర్టు అంటే ఢిల్లీలో ఉంటుంది కదా అంటే మనకు భారతదేశానికి సంబంధం లేదు. మనది ఒక స్వతంత్ర దేశం అనుకోండి, ఒక స్వతంత్ర రాజ్యం అనుకోండి. మరి నిజాం రాజ్యంలో సుప్రీం కోర్టును ఏమన్నాడు సార్? మజ్లిస్ ఈ మురాఫా అన్నాము. ఏమన్నా సార్? మజ్లిస్ ఈ మురాఫా అని ఒక పేరుతోటి దేన్ని ఇంట్రడ్యూస్ చేసిండు? సుప్రీం కోర్టు ఇంట్రడ్యూస్ చేసిండు. మరి సుప్రీం కోర్టులో మనకు చీఫ్ జస్టిస్ ఉంటాడు. మరి ఆ చీఫ్ జస్టిస్ని ఏమన్నాడు సార్? నాజీమ్ అన్నాడు. చీఫ్ జస్టిస్ని ఏమన్నాం సార్ మనం? ప్రజలకు న్యాయం అందుబాటులో ఉండాలి, ప్రజలకు న్యాయం అందుబాటులో ఉండాలని సుప్రీంకోర్టును ఏర్పాటు చేసిండు. సుప్రీంకోర్టు వికాలేదు ఏమంటాం? మజ్లిస్ ఈ మురాఫా అన్నాం. మరి సుప్రీంకోర్టు యొక్క జస్టిస్ని ఏమన్నాం అంటే నాజీమ్. ఏంటండి? నాజీమ్ అని పిలిచినటువంటి పరిస్థితి. ఏమన్నారండి? నాజీమ్ అన్నాం. మరి అదేవిధంగా హైకోర్టు, సుప్రీంకోర్టు కన్నా లోయర్ కోర్టు ఏంటి? హైకోర్టు. హైకోర్టు వచ్చేసరికి మహక్కామ్ ఈ సాదరత్. మహక్కామ్ ఈ సాదరత్ అని ఒక పేరుతోటి హైకోర్టుని ఇంట్రడ్యూస్ చేసిండు. మరి అదేవిధంగా ప్రత్యేకంగా ముస్లిం యొక్క చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం కోసం మనకు దారుల్ కాజీ అనే ఒక కొత్త వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేసిండు. దేనికోసం? హిందువుల యొక్క చట్టాలను చేయడం కోసమా? కాదు. దేనికోసం? ముస్లింల యొక్క చట్టాలను రక్షించడం కోసం, ముస్లిం యొక్క చట్టాలను అమలు పరచడం కోసం మనకు దేన్ని తీసుకొని వచ్చిండు? దారుల్ కాజీని తీసుకొని వచ్చిండు. ఇది పాయింట్ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. అదేవిధంగా హైకోర్టును ఏమన్నారు? సుప్రీంకోర్టును ఏమన్నారు? ఇవన్నీ కూడా మనకు అడిగినటువంటి క్వశ్చన్. మరి ఇదంతా ఒక పక్క అయితే కొత్తగా క్రిమినల్ కోర్ట్స్ అని సపరేట్గా ఇంట్రడ్యూస్ చేసిండు. క్రిమినల్ కోర్ట్స్ ఇంట్రడ్యూస్ చేసిండు. మనకు దాన్ని షాజుదారీ అదాలత్ అని పిలిచారండి. ఏమని? షాజుదారీ అదాలత్ మీన్స్ ఏంటి? క్రిమినల్ కోర్ట్స్. ఏం కోర్ట్స్? క్రిమినల్ కోర్ట్స్. క్రిమినల్ కోర్ట్ అంటే ఏంటండి? షాజుదారీ అదాలత్ అని ఒక పేరుతోటి. అదేవిధంగా మరి డిస్టిక్ లెవెల్లో న్యాయాధికారులు ఎవరు? మరి జిల్లా స్థాయిలో న్యాయ నిర్ణేతలు ఎవరు మరి తప్పు చేస్తున్నారు, ఎవరు ఒప్పిస్తున్నారు అంటే మున్సిఫ్స్, మీర్ ఆదిల్స్. ఎవరు? సుప్రీంకోర్టులో ఎవరు? సుప్రీంకోర్టును ఏమన్నాం? మజ్లిస్ ఈ మురాఫా అన్నాం. హైకోర్టు వచ్చేసరికి మహక్కామ్ ఈ సాదరత్ అన్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా ఇంపార్టెంట్ పాయింట్ ముస్లిం యొక్క చట్టాల గురించి మనకు ఏంటి? దారుల్ కాజీ. అదేవిధంగా క్రిమినల్ కోర్టు షాజుదారీ అదాలత్. మరి డిస్టిక్లో జ్యుడిషియల్ ఆఫీసర్స్, మున్సిఫ్స్, మీర్ ఆదిల్. మరి విలేజ్ లెవెల్లో ఎవరు? పటేల్, పట్వారీ. ఏంటంటే విలేజ్ లెవెల్ ఎవరు? పటేల్స్, పట్వారీస్ ఆధ్వర్యంలో మనకు న్యాయ సమీక్ష జరిగేది. విలేజ్ లెవెల్ ఎవరు? పటేల్, పట్వారీస్ ఆధ్వర్యంలో మనకు న్యాయ సమీక్ష అనేది జరిగేది. మరి అదేవిధంగా సాలార్జంగ్ 1 వచ్చినాక దివ్య పరీక్షలను రద్దు చేసిండు. వాట్ ఈజ్ మీన్ బై దివ్య పరీక్ష? దివ్య పరీక్షలు అంటే ఏంటి సార్? మనకు ఒకప్పుడు ఎవరైనా తప్పు చేస్తే ఏం చేస్తుంటారు సార్? ఇప్పటికి కూడా మనకు సోషల్ ఈవిల్ అనేది మనకి ఇప్పటికి ఉంది. అదొక సామాజిక దురాచారమే.
అవునా కాదా? నువ్వు తప్పు చేసినావో లేదో నిరూపించుకోవాలంటే ఏం చేయమంటారు సార్? అగ్నిలో దునుకుమంటారు. లేదంటే ఏంటి సార్? హారతి నోట్లో పెట్టుకోమంటారు, కర్పూరం నోట్లో పెట్టుకోమంటారు, లేదంటే చేతులు నరకడం, కాళ్ళు నరకడం, మరి తప్ప ఒప్ప అను అంటూ చాలా అనేకమైనటువంటి సోషల్ ఈవెల్ సామాజిక దురాచారాలని వాటిని అన్నింటినీ కూడా రద్దు చేసిండు మనకు ఇతని యొక్క పరిపాలన కాలంలో. మరి అదేవిధంగా ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్, విద్యా సంస్కరణలు. ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అంటే ఏంటండి? విద్యా సంస్కరణలు. భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలి? విద్య ప్రాపర్గా ఉండాలి. ఏంటి సార్? భవిష్యత్ తరాలు బాగుండాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో ఖచ్చితంగా మార్పులు రావాలనే ఉద్దేశంతో, మరి ఆర్థిక పరిస్థితులు చితుకుబాటులో ఉన్నటువంటి నిజాం రాజ్యాన్ని మంచిగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, మరి భవిష్యత్తులో ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళందరూ కూడా వెల్ఫేర్ అందాలి, అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ అన్నీ అందాలంటే కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసమని ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ తీసుకొని వచ్చిండు. మరి ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ తీసుకొని రావడం కోసం సాలార్జంగ్ కూడా ఒక గొప్ప చదువుకున్నటువంటి వ్యక్తి. ఎక్కడ చదువుకొని వచ్చింది సార్? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన ఒక డాక్టరేట్ పట్టా ఉంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక డాక్టరేట్ పట్టా ఉంది. ఇక్కడ మనకు దివాన్గా అపాయింట్ అయ్యిండు. చాలా ఒక గొప్ప విద్యావేత్త. అతని యొక్క మనసులో నుంచి వచ్చినటువంటి ఆలోచనలన్నింటి కూడా మన దగ్గర ఇంప్లిమెంట్ చేసిండు. మరి సాలార్జంగ్ యొక్క ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ తీసుకొని రావడంలో, అంటే విద్యా సంస్కరణలు తీసుకొని రావడంలో అతనికి సహకరించినటువంటి వ్యక్తి ఎవరంటే సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ. ఎవరండి? ఎవరికి సహాయంగా ఉన్నాడు ఇతను? ఎవరికి అసిస్టెంట్గా ఉన్నారు? మనకు ఎవరికి ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ అంటే విద్యా సంస్కరణలు తీసుకొని రావడంలో ఎవరికి అసిస్టెంట్గా ఉన్నాడు ఇతను? క్రియాశీలకంగా పనిచేసింది ఎవరు? సాలార్జంగ్ 1కు సలహాలు సూచనలు ఇచ్చింది ఎవరండి? సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ. అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చిండు. ఏమన్నారు సార్? మహత్మీన్ తాలిమార్ అని ఒక పేరుతోటి. ఏ పేరుతోటి అండి? మహత్మీన్ తాలిమార్. గుర్తుంచుకోండి, మహత్మీన్ తాలిమార్ అనే ఒక పేరుతోటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఎవరు? నిజాం రాజ్యంలో ఏ పేరుతోటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం పిలుస్తుంటామంటే మహత్మీన్ తాలిమార్ అనే ఒక పేరుతోటి మనకు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పిలుస్తూ ఉంటాం. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే ఒక పేరును మహత్మీన్ తాలిమార్ అని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా విద్యా వ్యవస్థను బలపరచడం కోసం 1855లో దారు ఉల్ అనే ఒక స్కూల్ను తీసుకొని వచ్చిండు. దారుల్ ఉల్మ్ అనే ఒక స్కూల్ను కూడా తీసుకొని రావడం జరిగింది. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1870లో సిటీ హై స్కూల్ను, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ను తీసుకొని వచ్చిండు. సార్ 1855లో దేన్ని ఏర్పాటు చేసిండు? దారుల్ ఉల్మ్ స్కూల్ను. 1870లో సిటీ హై స్కూల్ను తీసుకొని వచ్చిండు. అదేవిధంగా చూసుకున్నట్టయితే 1872లో చాదర్ఘట్ స్కూల్. 1870 ఇప్పుడు ఉన్నటువంటి చాదర్ఘట్ స్కూల్ ఉందిగా, 1872లో వచ్చింది. అదేవిధంగా 1873లో మదర్సా ఆలియాను. అదేవిధంగా మదర్సా 1870 వచ్చరికి మదర్సా ఐజాను. అదేవిధంగా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒక దారుముల్ను అదేవిధంగా ఇంకొక స్కూల్ను కలిపి మనకు 1887లో నిజాం కాలేజ్, ఇక్కడ ఉన్నటువంటి నిజాం కాలేజ్ ఉంది కదా, ఈ యొక్క నిజాం కాలేజ్ను ఏ ఇయర్లో స్థాపించారండి? ఇన్ ది ఇయర్ ఆఫ్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయిందండి? నిజాం కాలేజ్ సరికి 1887లో నిజాం కాలేజ్ అనేది మనకు ఏర్పాటు చేయడం జరిగింది. హూ ఈజ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ నిజాం కాలేజ్ అంటే అఘోరానాథ్ చోటోపాధ్యాయ. అఘోరానాథ్ చోటోపాధ్యాయ. దేని యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్ ఇతను? నిజాం కాలేజ్ యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్ ఎవరు? అఘోరానాథ్ చటోపాధ్యాయ. ఏ ఇయర్లో నిజాం కాలేజ్ స్థాపించబడింది? ఇన్ ద ఇయర్ ఆఫ్ 1887లో. మరి అదేవిధంగా అఘోరానాథ్ చటోపాధ్యాయ ఎవరండి? సరోజిని నాయుడు వాళ్ళ యొక్క ఫాదరు అఘోరానాథ్ చటోపాధ్యాయ. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే రవాణా సంస్కరణలు, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టంలో ఇతను తీసుకొచ్చే రీఫార్మ్స్ ఏంటి అంటే ఏ విభాగంలో అండి? కమ్యూనికేషన్ మరియు ట్రాన్స్పోర్ట్ విభాగంలో కూడా అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొని వచ్చిండు. మనకెవరండి? అనేకమైన సంస్కరణలు తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే సాలార్జంగ్ 1. మరి అదేవిధంగా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1856 1856 సంవత్సరంలో 56-57 మధ్యకాలంలో హైదరాబాద్లో ఫస్ట్ టెలిగ్రాఫ్ లైన్ ఏంటిదండి? ఫస్ట్ టెలిగ్రాఫ్ లైన్. ఏ లైన్ అండి? ఫస్ట్ టెలిగ్రాఫ్ లైన్ అనేది ఏ ఇయర్లో అండి? 1856-57 మధ్యలో. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే హైదరాబాద్ టు బొంబాయి.
మనకు హైదరాబాద్ టు బొంబాయి ఏ విభాగంలో ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టంలో ఇతని యొక్క రీఫార్మ్స్లో భాగంగా మొట్టమొదటి హైదరాబాద్లో టెలిగ్రాఫ్ లైన్ ఎక్కడి నుంచి వేయబడింది, హైదరాబాద్ నుంచి బొంబాయి వరకు వేసినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏ ఇయర్లో అండి, 1871లో తంతి తపాలా అంటాం మనం. ఏమంటామండి, తంతి తపాలా. పోస్టల్ డిపార్ట్మెంట్ ఏమంటాం మనం, తంతి తపాలా అంటారా అనరా? పోస్టల్ డిపార్ట్మెంట్ ఏమంటాం మనం, తంతి తపాలా అంటూ ఉంటాం. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే 1868లో 1868 సంవత్సరంలో హైదరాబాద్ నుంచి సోలాపూర్ వరకు రోడ్డు మార్గాన్ని వేశారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి, 1868లో రోడ్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, హైదరాబాద్ టు సోలాపూరు. అదేవిధంగా బొంబాయి నుంచి మద్రాసు రైల్వే లైను. ఎక్కడి నుంచి అండి, బొంబాయి నుంచి మద్రాస్ రైల్వే లైను. సార్ మరి బొంబాయి నుంచి మద్రాస్ రైల్వే లైన్ ఇస్తే మనకేం సంబంధము? మనం ఉన్నది నిజాం రాజ్యం కదా, మరి బొంబాయి మనది కాదు, మద్రాసు మనది కాదు అంటే మధ్యలో ఈడ బొంబాయి ఈడ మద్రాసు ఇట్లా పోవాలంటే ఎవరి మీదకి వెళ్ళాలి, నిజాం రాజ్యంలోని వాడి గుల్బర్గల మీదకి వెళ్ళాలి. అవి ఎవరి ప్రాంతంలో ఉన్నాయి, నిజాంల యొక్క పరిపాలనలో ఉన్నాయి. సో అది మన ఏరియాలోకి వెళుతుంది, మన ఏరియా నుంచే వెళుతుంది. కాబట్టి మనకేమైనా సార్ బొంబాయి టు మద్రాస్ రైల్వే లైన్. ఇన్ ది ఇయర్ ఆఫ్ 1878లో మనకు హైదరాబాద్ టు వాడి రైల్వే లైన్. ఎక్కడి నుంచి అండి, 1878 సంవత్సరంలో హైదరాబాద్ నుంచి వాడి రైల్వే లైన్. మరి అదేవిధంగా సార్ ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సార్. మరి అప్పుడు రవాణా వ్యవస్థ ప్రధానంగా నిజాంస్ కాలంలో ఉన్నటువంటి రైల్వే వ్యవస్థ అంతా దేని పేరు మీదకి వెళ్ళి నడిచేస్తారంటే నిజామ్స్ గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే అని ఒక పేరుతో అండి. పేరు చాలా ఇంపార్టెంట్. నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే అని ఒక పేరుతోటి ఇవన్నీ ఇప్పుడు మనం సౌత్ సెంట్రల్ రైల్వే అంటున్నాం, అవునా కదా? ఇప్పుడు మనం సౌత్ సెంట్రల్ రైల్వే అంటున్నాం. అప్పుడు ఏమనే వాళ్ళం మనం, ఏ డిపార్ట్మెంట్? ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే లేదంటే రైల్వే డిపార్ట్మెంట్, లేదంటే తెలంగాణ ఆర్టీసీ అంటుంటున్నాం. ఒకప్పుడు మరి నిజాం తన యొక్క రైల్వే వ్యవస్థ మొత్తం ఏ పేరుతో నడిచిందంటే నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే. ఇది ప్రీవియస్ అడిగినటువంటి క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి యొక్క రైల్వే వ్యవస్థలో భాగంగా 1874లో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1874లో మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మించారు. ఏ రైల్వే స్టేషన్ నిర్మించారండి, 1874లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మించారు. అదేవిధంగా 1916లో కాచిగూడ రైల్వే స్టేషన్. 1916 సంవత్సరంలో కాచిగూడ రైల్వే స్టేషన్ మీకు ఇక్కడ కనిపిస్తున్న చూడండి, ఇదే మనకు కాచిగూడ రైల్వే స్టేషన్. ఏంటిదండి, కాచిగూడ రైల్వే స్టేషన్ అనేది మనకు 1874లో మనకు నియమించారు. ఏ రైల్వే స్టేషన్ నియమించారు, కాచిగూడ రైల్వే స్టేషన్ మనకు నిర్మించారు. సో కాచిగూడ రైల్వే స్టేషన్ అనేది ఏ స్టైల్లో నిర్మించారు అంటే కాచిగూడ రైల్వే స్టేషన్ వచ్చేసరికి మనకు గోధిక్ స్టైల్లో నిర్మించినటువంటి పరిస్థితి. ఏ స్టైల్లో నిర్మించారు, గోధిక్ స్టైల్లో మనకు కాచిగూడ రైల్వే స్టేషన్ నిర్మించారు. అదేవిధంగా 1921లో మొదటి రైలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది సార్, నాంపల్లి స్టేషన్లో ఫస్ట్ రైలు ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, 1921లో స్టార్ట్ అయింది. నాంపల్లి రైల్వే స్టేషన్కి ఉన్నటువంటి మరొక పేరు ఏంటిది, నాంపల్లి రైల్వే స్టేషన్ మరొక పేరు హైదరాబాద్ రైల్వే స్టేషన్ అంటుంటాం. హైదరాబాద్ రైల్వే స్టేషన్ అంటున్నాం. నాంపల్లి అంటే ఏంటి సార్, తడి ప్రాంతం అన్నట్టు. ఏంటి సార్, నాంపల్లి అంటే ఏంటి, తడి ప్రాంతం అంటుంటాం. సరే, ఒక 2 క్వశ్చన్స్ డిస్కషన్ చేద్దాం. ఇక్కడితో మనకు అనేకమైనటువంటి రీఫార్మ్స్ కూడా ఇట్లా మనకు సాలర్జంగ్ తీసుకొని వచ్చిండు. ఇట్లా అనేకమైనటువంటి రీఫార్మ్స్ కూడా మనకు సాలర్జంగ్ తీసుకొచ్చిండు. ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1 ఒక క్వశ్చన్ చూద్దాం, 2-3 స్టేట్మెంట్స్ కూడా చూద్దాం. ప్రీవియస్గా 2 క్లాసుల నుంచి మనం సాలర్జంగ్ గురించి చెప్పుకుంటున్నాం కదా, గత 2 క్లాసుల నుంచి మనం సాలర్జంగ్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఒక 2 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఒక క్వశ్చన్ వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 1, సాలర్జంగ్ 1 1853లో ఛార్జ్ తీసుకున్నాడు. 1853 నుంచి ఇన్ బిట్వీన్ 1883 వరకు ఉన్నాడు. పాయింట్ నెంబర్ 2 స్టేట్మెంట్ నెంబర్ 1 ఏమో సాలర్జంగ్ 1 1853 నుంచి 1883 వరకు. స్టేట్మెంట్ నెంబర్ 2 కూడా తీసుకున్నట్టయితే మనకు ఏం చెప్తుంటే సాలర్జంగ్ హీ వర్క్డ్ ఇన్ 3 నిజామ్స్, 3 నిజాంల వద్ద పనిచేశాడు. స్టేట్మెంట్ నెంబర్ 3 వాళ్ళు వచ్చేసరికి 5th, 6th, 7th నిజామ్స్.
ఐడెంటిఫై ద రాంగ్ వన్. తప్పుగా ఇవ్వబడిన దాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద రాంగ్ వన్ అంటున్నాడు. ఇంతసేపు మనం ప్రీవియస్ గత 2-3 క్లాసుల నుంచి చెప్పుకుంటున్నాం సాలార్జంగ్ సంబంధించినటువంటి రీఫార్మ్స్. అందులో మనకు సాలార్జంగ్ 1 వచ్చేసరికి స్టేట్మెంట్ నెంబర్ 1 1853 నుంచి 1887 అంటున్నాడు. అది కరెక్టా? సాలార్జంగ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి సాలార్జంగ్ వర్క్ కూడా ఎంతమంది నిజాం దగ్గర పనిచేసినట్ట 3 నిజాంల దగ్గర పనిచేసిండంట. ఆ 3 నిజాంలు 5వ నిజాం, 6వ నిజాం, 7వ నిజాం అంటున్నాడు. ఇక్కడ ఏది రైట్ ఏది రాంగ్ అని అడుగుతున్నాడు. సో విచ్ వన్ ఈజ్ రైట్ విచ్ వన్ ఈజ్ రాంగ్ అంటున్నాడు. కాబట్టి ఆన్సర్ ఏంటి సార్? స్టేట్మెంట్ 1 ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఒక్కసారి ఆలోచించండి. స్టేట్మెంట్ 1 అనేది రైట్ స్టేట్మెంటే. 1853 నుంచి 1883 వరకు మనకు పనిచేసిండు. అదేవిధంగా సాలార్జంగ్ 3 నిజాంల వద్ద పనిచేసిండు అంటున్నాడు. కరెక్టేనా? ఇది కూడా కరెక్టే. మరి సాలార్జంగ్ వచ్చేసరికి 5th, 6th, 7th 3 నిజాం వద్ద పనిచేసిండు అంటున్నాడు. సాలార్జంగ్ పనిచేసినటువంటి నిజామ్స్ ఎవరంటే 5th, 6th, 7th అంటున్నారు. రైటేనా? ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఏ నిజామ్స్ దగ్గర పనిచేసిండండి? 4th నిజాం, 5th నిజాం, 6th నిజాం. ఎవరెవరు? నాజీరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మీర్ మహబూబ్ అలీ ఖాన్ వద్ద మనకు పనిచేసినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా జిల్లాబందీ విధానంలో మనం రివిజన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జిల్లాబందీ సిస్టంలో భాగంగా ఎన్ని జిల్లాలను ఏర్పాటు చేసిండు సార్? ఎన్ని డిస్ట్రిక్ట్స్ను ఫామ్ చేసిండు? 17 డిస్ట్రిక్ట్స్ను ఫామ్ చేసిండు. అదేవిధంగా 1887లో ఏ కాలేజ్ స్థాపించబడింది? నిజాం కాలేజ్ అనేది మనకు స్థాపించబడింది 1887లో. మరి అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ మనం ఏమన్నాం? మహత్మీన్ తాలిమార్ అన్నాం. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం ఏమన్నాం? మహత్మీన్ తాలిమార్ అని ఒక పేరుతోటి పిలిచినాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టును ఏమన్నాం? మజ్లిస్-ఈ మురాఫా అన్నాం. ఏంటి సార్? మజ్లిస్-ఈ మురాఫా అన్నాం. అదేవిధంగా హైకోర్టును చూసుకుంటే ఏమన్నాం? మహక్కామ్-ఈ సాదరత్ అని పిలుచుకున్నాం. ఇట్లా అనేకమైనటువంటి రీఫార్మ్స్ తీసుకొచ్చిండు సాలార్జంగ్. తీసుకొచ్చిన వ్యక్తి. మరి ఇతను సాలార్జంగ్ దివాను బాధ్యతలు చేపట్టినాక అప్పటి వరకు ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నటువంటి నిజాం రాజ్యం అనేది సాలార్జంగ్ తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ ద్వారా సర్ప్లస్ ఫండ్స్ ఉన్నటువంటి రాజ్యంగా మారిపోతుంది. కానీ ఏ ఇష్యూకు సార్ మనకు ప్రధానంగా సాలార్జంగ్ తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ ద్వారా భవిష్యత్తులో ఒక పెద్ద ఉద్యమం జరగబోతుంది. మనం అప్కమింగ్ క్లాస్లో చెప్పుకుంటాము. అంటే ఆల్రెడీ జరిగింది, కానీ మన క్లాసుల్లో అప్కమింగ్లో వస్తుంది. ముల్కీ మూమెంట్ జరుగుతుంది. ముల్కీ మూమెంట్ దానికి సంబంధించి మనకు రాబో క్లాసుల్లో మనం క్లియర్గా చర్చిస్తుంటాం. ఇంకెవరైతే మీకు ఏ డౌట్స్ ఉన్నా, డూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మేము ఆన్సర్ రిప్లై ఇస్తూ ఉంటాం. సో ఇంకెవరైతే తెలుగు వన్ అకాడమీ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదో వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా పూర్తి స్థాయి క్లాసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాలి అనుకుంటే పక్కన ఉంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.